పరమాత్మ తత్వాన్ని మాత్రమే ఉంది. అదే పరమాత్ముడే ఉన్నాడు ఇంకోటి లేదు అంటారు గానీ, ఏదైనా భావం వచ్చేటప్పుడు కింద పడిపోయినప్పుడు మనకి అది సరిపోదు. అర్థమైందా మీకు? మళ్ళీ మనం పడిపోతాం. అది ఈ శరీరం ఉన్న వరకు ఓకే. ఈ శరీరం వదిలిన తర్వాత వచ్చే దాంట్లోకి ఆ స్థాయిలో లేకపోతే మళ్ళీ జన్మలొచ్చేస్తాయి. ఇది అర్థమైంది ఈ మాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తాను రిపీట్. ఉంటాం. 2 విడగొట్టడానికి లేదు. 2 ఖచ్చితంగా ఉంటాయి. నీకు ప్రతి క్షణం ఊపిరి తీసుకోవాలి, తినాలి, తాగాలి. ప్రతిదీ కర్మనే కదా! ఆ కర్మ చేస్తున్నప్పుడు అనుభూతి పరమాత్మ అనుభూతిలో ఉండాలి. ఒక కర్మ చేసేవాడు ఏమంటాడంటే మొత్తం భగవంతుడికి అర్పిస్తున్నానని ఎవరంటారు? నేనంటాను. అంటే నేనున్నాను భావాన్ని నేను తీసుకున్నట్టు. అప్పుడు నేను పరమాత్మ నుంచి సెపరేట్ అయినట్టే. ఇప్పుడు నా పేరు మహాలక్ష్మి నేను తింటున్నా అలా అనుకోను. ఎందుకంటే నేను నాకు తెలుసు కాబట్టి. అలా పరమాత్మ స్థితిలో మనం ఉండలేకపోతూ ఉంటాం. అక్కడ జ్ఞానం లోపిస్తోంది. మాట అర్థమైందా? ఇక్కడ కర్మల దగ్గర జ్ఞానం లోపించకూడదు. జ్ఞానం దగ్గర కర్మ కూడా లోపించకూడదు. 2 కలిపే ఉన్నాయి. విడగొట్టడానికి లేదు. చాలా మార్గాలేంటంటే ఇది వేరు, ఇది వేరని చెప్తున్నారు. అలా చేసేటప్పుడు మనకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకేనా? అలా కర్మ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఓకే. ఫలితాన్ని ఆశించుకొని వెళ్ళామనుకోండి అది ఇంకో సమస్య. అర్థమైందా? ఏం ఆలోచించకుండా పని చేసుకుంటే సంస్కార వాసన గుణాలు బట్టి ఫలితాలొచ్చేస్తాయి. పోనీ నిష్కామ కర్మగా చేసుకుంటూ భగవంతుని అనుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకి జ్ఞాన భావన నుంచి దూరం అయిపోతాము. అక్కడ అది ఉండిపోతుంది. మీకు అర్థమైందా? సో మీకు ఈ మాట అర్థమైందండి? ఇంపార్టెంట్ అందుకంటున్నాను. మోక్ష భావన లేదా పరమాత్మ స్థితి అనుభూతిలో ఉంటూనే అన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చివరికి మనకి ఏ విషయంలోనూ మనకు పడిపోవడం అనేది జరగదు. మీరేమన్నా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, అది వేకే. ఓకేనా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని చేసినా మనకి ఇప్పటిదాకా సాంప్రదాయాలు ఇచ్చిన ధర్మాలు ఉంటాయి కదా, అంటే దొంగతనం చేసి తినకూడదు, శుద్ధి కలిగిన ఆహారం తినకూడదు, దృష్టి లోపం ఉండకూడదు, మొత్తం అంతా పరమాత్ముడే కదా అని నేను ఇష్టానుసారం బిహేవ్ చేయడానికి ఉండదు. చాలా అది నేను ఎందుకంటే నేను ఒక సాధకురాలు ఇవాళ మార్నింగ్ 6:30కి ఒకరితో మాట్లాడాను. 7కి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏమడిగారంటే మొత్తం నేనే కదా, నాతో నేను ఉన్నప్పుడు ఎలా తప్పు లేదు ఇంకెలాగైనా ఉంటే తప్పు ఉండదు కదా అనేది వాళ్ళ భావన. కానీ కాదండి, కాదని ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే నిజంగా మనమే అనుకుంటే మనకు అది చెయ్యాలని కోరిక రాదు. ఈ మాట అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నువ్వెందుకు కోరుకుంటున్నావు అంటే కోరిక ఉంది కదా, కోరిక ఉన్నప్పుడు ఫలితం వచ్చిద్దిగా. ఎగ్జాక్ట్లీ. మీకు ఈ మాట అర్థమైందా? చాలామంది ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నారంటే తప్పేముంది, దోషం లేదు, అంత నేనే కదా, పరమాత్ముడే కదా, నేను ఏమైనా చెయ్యొచ్చు, నా సృష్టిలో ప్రతిదీ నేనే కాబట్టి అదే దొంగతనం